హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. మ్యారినేషన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే అల్లం, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ మొత్తం అయితే మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. 15 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అలా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని మనం ముందుగా కోసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, వెంటనే కలుపుకొని మనం ఏమేమి వేసుకోవాలంటే 2 బగారాకులు, 3 లవంగాలు, ఇంకా చిన్నవి 3 దాల్చిన చెక్క, ఇవైతే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అయితే గోలించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు బగారా గిట్ల వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇవరకు మీడియం ఫ్లేమ్లో ఉంటే మనమైతే ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. మంచిగా గోలిన తర్వాత ఇదైతే ఇలా గోలిన తర్వాత మనం కొంచెం అయితే చిటికెడంతా అల్లం అయితే వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే మళ్ళీ పెట్టుకోవాలి, మాడకుండా అడగంటుకోకుండా చూసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, స్పూన్ ఎడంతా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. గోలని ఇవ్వాలి చికెన్ని. ఇప్పుడైతే మనం చికెన్ వేసి గోలించుకున్నాం కదా, గోలించుకున్న తర్వాత కొంచెం ఎక్కువ పెట్టినాం కదా, ఫుల్ ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతుంది. అందుకే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చికెన్ అయితే కలర్ మారింది, గ్రేవీ వచ్చింది. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికింది. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మసాలా అయితే వేసుకోవాలి. ఇదేం మసాలా అంటే ఆల్ మిక్స్ మసాలా. మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయితే అడుగంటకుండా చూసుకోవాలి. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసి. చికెన్ అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది, చుక్క ఫ్రై అయిపోయింది. ఇంకా మనం
మంచిగా రైస్ వేసుకొని అందులో కర్రీ అయితే వేసుకుందాం. నా వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. చుక్క ఫ్రై చేసాం కదా, మీరు కూడా చేసుకోండి. బాయ్.